మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. ఈ రోజు ఎమ్మెల్సీగా నాగబాబు గారు పిఠాపురం పర్యటన మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. అయితే ఇక్కడ గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తో పాటుగా అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసు ప్రారంభోత్సవంలో ఈ రోజు నాగబాబు గారు ఎమ్మెల్సీగా పాల్గొనడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఈ రోజు గొల్లప్రోలులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన నాయకులు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం అదే దేశం గర్వించిన నియోజకవర్గం అవుతుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నాగబాబు గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ రోజు గొల్లప్రోలు రావడం జరిగింది. అక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ చూస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది. ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అంటే ఎంఆర్ఓ ఆఫీసు ఎలా అనిపిస్తుంది సార్ గొల్లప్రోలు స్థానికుడిగా, జనసేన నాయకుడిగా? సార్ జై జనసేన. ఇలాంటి ఓపెనింగ్లు కానీ ఇన్ని ఓపెనింగ్లు మాకైతే తెలియదు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు గొప్ప. ఈ రోజు జరిగిన కార్యక్రమాలు అక్కడ వాటర్ ప్లాంట్ అవ్వచ్చు, 73 లక్షల రూపాయలు. అది అన్నా క్యాంటీన్ హాస్పిటల్ మీరు చూశారు. అది 3 దశలుగా మూలపడిపోయిన హాస్పిటల్ని కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లో చాలా యుద్ధ ప్రాతిపదికన కార్పొరేట్ హాస్పిటల్ తయారు చేశారు. ఇవన్నీ చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక రాజకీయ నాయకుడు ప్రజా శ్రేయస్సు కోరుకోవాలి, ప్రజల కోసం నిరంతరం పరితపించాలని అంటారు. అలాంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చా? తప్పకుండా సార్, 100% సార్. ఆయన రావాలి, ఇక్కడ తిరగాలని కోరుకోకూడదు, కానీ అభివృద్ధిని మాత్రం ఎంజాయ్ చేయాలి సార్. 6 నెలల్లో ఇంత మార్పు చూశారు. ఒక 6 నెలల్లో ఇంకా 4 సంవత్సరాలు 6 నెలలు వస్తాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ధర్మ మార్గంలో చూడాలి. అందరూ కూడా ఆయన చేసే పని చూసి చాలా ఆనందపడుతున్నారు. తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు, ఈ హాస్పిటల్స్, స్కూళ్ళు అన్నీ కూడా చాలా గొప్పగా రైతులు కూడా సహకరిస్తున్నారు దీనికి. అలాగే పిఠాపురం జరిగే అన్నదానం, పశువుల సంకులని ఇక్కడ జరిగే గొల్లప్రోలు అన్నదానం కూడా చాలా పవన్ కళ్యాణ్ దత్తాత్రేయుడు యొక్క తపస్సు, తర్వాత పూరితిగా మాత అష్టాదశ మాత పూటేశ్వర స్వామి జీవనంలో ఆయనపై ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మంచి పని బాగా చేయాలండి. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు గొల్లప్రోలు స్థానికులు, చిన్నప్పటి నుంచి మీరు గొల్లప్రోలు చూస్తుంటారు. ఎలా అనిపిస్తుంది అభివృద్ధిని చూస్తుంది? 9 నెలల్లో ఏం చేయాలనేది ఏదో మారుతుంది, కానీ లైవ్ లో వచ్చి తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో. ఇది 2018లోనే ఎప్పుడో స్టార్ట్ చేయారు. ఇది బిల్డింగ్ కడేసి 2019 నుంచి 2020 వరకు అలా నిరుపయోగం పడుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇప్పుడు అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ అయింది. ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిందంటే ఇది పవన్ కళ్యాణ్ గారి దయ. ఆయన పెట్టడం బట్టి ఇక్కడ మళ్ళీ ఓపెన్ అయింది. ఇది బిల్డింగ్ కట్టి 5 years అయింది. తీర్చింది ఆల్మోస్ట్ 6 months అలా ఉండిపోయింది. ఈ రోజు దానికి కళ వచ్చింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. 100% మన పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీ దశ మారిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చూస్తారు మీరు. ఇది ఎవరు ఎన్ని అరిసినా, ఎవరు ఎంత గింజుకున్నా ఇది పవన్ కళ్యాణ్ గారు అడ్డ. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుల పట్ల దేవుడు. మరి ఆయన ప్రతి పేదవాడికి కూడా మనం అన్నం పెట్టే విధంగా ఉండాలని చెప్పి మరి ఇక్కడ గొల్లప్రోలులో కూడా ఇక్కడ ప్రారంభించారండి. మరి చాలా మంది కార్మికులు ఉంటారు, పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కూడా మరి మెయిన్ రోడ్ లో పెట్టారు. ప్రతి వ్యక్తి కూడా ఆకలి తీరుస్తారు. మరి ఇది కూటమి ప్రభుత్వం, మరి ఇది గంటని చెప్పుకోవాలి. ఇది గత ప్రభుత్వంలో చూస్తే లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక మరి ఈ హయాంలో పెట్టడం అనేది కూడా మరి ఇది చెప్పుకోదగిన విషయం అండి. మరి ఈ గొల్లప్రోలు ప్రజలే కాదు, మరి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టే విధంగా అన్న క్యాంటీన్ పెట్టడం కూడా మరి ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు జై జనసేన, జై జనసేన, జై హింద్. మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. సగ్మల గంగాధర్ గారు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి చెప్పండి, ఈ రోజు ఇక్కడ నాగబాబు గారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది 5 సంవత్సరాల నుంచి మరుగున పడింది. ఇప్పుడు ప్రారంభించడం చేయడం చాలా అదృష్టంగా ఉన్నది. చాలా మంది తమ సంతోషం తెలియజేస్తారు. ఎలా అనిపిస్తుంది? 2014-19 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత మాజీ శాసనసభ్యులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారి చేతుల మీదుగా నియోజకవర్గం మొత్తం మీద 3 అన్నా క్యాంటీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో
మొదటి విడతగా పిఠాపురం పట్టణంలో నిర్మించడం జరిగింది, సజావుగా కంటిన్యూ అయింది. మిగిలిన రెండు, ఒకటి గొల్లప్రోలు పట్టణంలోను, రెండోది ఉప్పాడలోను శంకుస్థాపన చేయడం జరిగింది. తరువాత అధికారం పోవడంతో అప్పటి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు చేసినటువంటి ఆనవాళ్ళు ఏమీ ఉండకూడదు నియోజకవర్గంలో దురుద్దేశంతో పేదవాడి పొట్ట మీద కొట్టి ఈ అన్నా క్యాంటీన్లు నిర్మాణం ఆపివేయడం జరిగింది. సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ కూడా పూర్తి చేసి పేదవాడి ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పేదవాడి ఆకలి 5 రూపాయలకే పౌష్టికమైన నాణ్యమైన ఆహారం పెడుతున్నారు. గతంలో 2014-19 ఎంతో మందికి ఇది ఉపయోగపడింది. మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభించడం, అది గొల్లప్రోలు లాంటి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం అనేది అంటే ఏ విధంగా తీసుకొస్తారు? ఎలా అంటే అండి, ఇది కేవలం 5 రూపాయలు మాత్రమే కాదు. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఒక పేదవాడు ఇంచుమించుగా 11-12 గ్రామాలు ఉన్నాయి గొల్లప్రోలు పట్టణాన్ని చేర్చుకుని గొల్లప్రోలు మండలంలో. సుదూర ప్రాంతాల నుంచి వ్యవసాయ పనులకు రావచ్చు, లేదా వ్యాపారిక లావాదేవీలు కావచ్చు, ఆసుపత్రులకు రావచ్చు, వాళ్ళందరికీ కూడా పేదవాడు ఆకలి తీర్చడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు వర్మ గారు ఏం చేశారంటే, వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలన్నీ ఆపేసిన తరుణంలో ప్రతి గురువారం పిఠాపురం హెడ్ క్వార్టర్కి వచ్చే వాటి కోసం వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఉచితంగా ప్రతి శుక్రవారం ప్రతి లక్ష్మాన్ని పెట్టడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం కానీ, మా నాయకుడు వర్మ గారి ఉద్దేశం కానీ, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ప్రజల పక్షాన నిలబడ్డం తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల ప్రథమ ఉద్దేశం. అంచేత ఏంటంటే పేదవాడి కోసం ఏదైనా చేస్తారు కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. ఈ సందర్భంగా రుజువు అయింది. అది రాష్ట్రంలోనే మూతపడ్డ అన్నా క్యాంటీన్లన్నీ కూడా పిఠాపురం నుంచి తెచ్చుకోవడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.